చూడండి ఫ్రెండ్స్, డక్ వాటర్లో ఎలా వెళ్తుందో. అండ్ నా విలేజ్ టూర్లో చూపించినప్పుడు ఇది ఎలా ఉండిందో అండ్ ఇప్పుడు చూడండి ఎలా ఉందో, అసలు ఎంత గ్రీనరీగా ఉందో. అందుకే ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే వాకింగ్కి వచ్చాను. అంటే వ్లాగ్ చేద్దామని రాలేదు, నార్మల్గా ఎండ ఉంది కదా అనేసి అలా విటమిన్ డి కోసం సరే అలా వాకింగ్కి వద్దామని వచ్చాను. బట్ ఇక్కడ రోజు మా ఇంట్లో నుంచి చూస్తుండే నేను, అది మా అపార్ట్మెంటు. సో అక్కడి నుంచి చూస్తుంటానమాట. అండ్ ఈ వెల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో ఈరోజు నేను దగ్గరికి వచ్చాను. సో నాతో పాటు మీకు కూడా చూపిద్దాంలే అనేసి నాకు సడన్గా థాట్ వచ్చింది. సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో వెల్లోగా. ఇది మస్టర్డ్ అండి, అందుకని పువ్వు వచ్చేసింది అనమాట మస్టర్డ్. అందుకని వెల్లో కలర్లో కనిపిస్తుంది మనకి. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను రండి. ఇక్కడ జనాలు కొద్దిగా ఎండ వచ్చినా సరే ఇంట్లో ఉండరండి. అది ఏ టైము అనేది మ్యాటర్ కాదు. అది ఆఫ్టర్నూన్ అయినా సరే, మార్నింగ్ అయినా, ఈవినింగ్ అయినా, అది ఏ టైం అయినా సరే ఇక్కడ వాకింగ్ కానీ అలా బయటకు వచ్చేస్తారండి. చూడండి, అక్కడ కూడా వేశారు. ఇక్కడ ఇంకేదో పంట వేసారండి, నాకైతే తెలియదు అది ఏంటిదో. మొత్తం అండి, ఒకప్పుడు వింటర్లో ఇదంతా స్నోతో ఫుల్గా నిండిపోయింది. నా మిగతా వీడియోస్ చూస్తే మీకు కనిపిస్తుంది అనమాట. మొత్తం డ్రై. ఇప్పుడైతే మొత్తం పంట వేసేసారు. చూసారా ఎంత బాగుందో కదా అసలు కాంబినేషన్. దగ్గరికి వెళ్దాం పదండి, ఎలా కనిపిస్తుందో చూడండి. చూసారా చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. మస్టర్డ్ చాలా బాగుంది కదా. వీటి మధ్యలో అసలు వాకింగ్ చేస్తూ ఉంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. అండ్ ఈ ఎండ ఇన్ని రోజుల నుంచి మంచులో చలికి చేస్తూ ఇప్పుడు ఒక్కసారిగా ఎండలో తిరగాలంటే అసలు చాలా బాగుంది. అండ్ మొత్తం ఉన్న స్ట్రెస్ అంతా పోయింది ఫ్రెండ్స్, హ్యాపీగా అనిపిస్తుంది. సో రోజు అండ్ ఇప్పుడైతే పిల్లలకి స్కూల్ లేదు, హాలిడే అనమాట. సో స్కూల్ ఉంటే అయితే మనకి ఇంకా బాగుండేది. బట్ ఇప్పుడు స్కూల్ లేదు కాబట్టి పిల్లలు ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఊరికే అలా ఒక 1 అవర్ వాక్ చేసుకొని వెళ్ళిపోతాను అనమాట. చూడండి ఎలా ఉందో, బాగుంది కదా. సో మీ ఊర్లో ఇప్పుడు ఏమేమి పంట వేసారో నాకైతే కమెంట్ చేయండి. మా ఊర్లో అయితే మస్టర్డ్ వేసారండి. ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలా కన్స్ట్రక్షన్ చేశారో. ఇది యాక్చువల్లీ ఓల్డ్ ఏజ్ హోమ్ అనమాట, కొత్తగా కడుతున్నారు. సో ఇది మిడిల్లో పార్కింగ్ టైప్గా ప్లేస్ అయితే వదిలేశారు ఈవినింగ్ అలా కూర్చోడానికి. ఎంత ప్లాంటింగ్ అంతా ఇప్పుడే చేశారు. ఫైనల్గా అయితే వాకింగ్ అయితే కంప్లీట్ చేసుకొని వస్తా టూలిప్స్ కూడా తీసుకొచ్చానండి. వీటితో ఎలా డెకరేట్ చేస్తారో నేను చూపిస్తాను. అండ్ ఇంటికి వచ్చాం కాబట్టి మనం ఈ బటన్ అయితే ఖచ్చితంగా ప్రెస్ చేయాలి, అప్పుడే డోర్ ఓపెన్ అవుతుంది.
ఇది చూసారా మా ఇంటిలో నుంచి వ్యూ అండి. ఇప్పుడు నేను స్టార్టింగ్లో చూపించాను కదా, సో మా ఇంట్లో నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది అనమాట. రోజు కిచెన్లో నుంచే చూస్తాను నేను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇది, సో వీటితో దోశ చేస్తాను. ఇందులో ఏమేసానంటే పెసలు అండ్ మినప్పప్పు అండ్ పచ్చి శనగపప్పు అనమాట. దీంతో దోశలు చాలా బాగుంటాయి. సో ఈరోజు దీంట్లో దోశలు చేసుకుంటే చాలా బాగుంటాయండి. అండ్ వంకాయ చట్నీ అయితే ఇంకా బాగుంటుంది. అండ్ వైట్ చట్నీ కూడా బాగుంటుంది. ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడు అల్లం అండ్ చిల్లీస్ కొద్దిగా జీరా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. సాల్ట్ మనం తర్వాత మిక్స్ చేసుకోవాలి దోశ వేసేటప్పుడు. సో నేను గ్రైండ్ చేసుకొని చూపిస్తున్నాను. వాకింగ్కి వెళ్ళి తెచ్చిన తులిప్స్ అయితే అలాగే ఉన్నాయి కదండి. సో వాటిని కూడా నీట్గా కట్ చేసి ఫ్లవర్ వాజ్లో ఎలా డెకరేట్ చేస్తానో చూడండి. ఇవైతే మనకి 1 వీక్ వరకు ఉంటాయండి. 2 డేస్కి వన్స్ కింద ఉన్న స్టెమ్స్ అవి లైట్గా కట్ చేసేసి మళ్ళీ మీరు వాటర్ చేంజ్ చేసుకొని పెట్టుకుంటే మీకు 1 వీక్ వరకు అలాగే ఫ్రెష్గా అనిపిస్తాయి అన్నమాట. వింటర్ అయిపోయిన తర్వాత ఇలా స్ప్రింగ్ బ్రేక్లోనే మనకి తులిప్స్ వస్తాయండి. ఇవి చాలా కలర్స్ ఉంటాయన్నమాట. నాకైతే ఈరోజైతే ఇవే కలర్స్ దొరికాయి. నేనైతే ఖచ్చితంగా వాకింగ్కి వెళ్ళినప్పుడు ఇవైతే తీసుకొస్తున్నాను. ఇంట్లో పెట్టుకుంటే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అనమాట. ఇల్లంతా కలర్ఫుల్గా అనిపిస్తుంది. మెయిన్ ఇందులోనే మీరు మంచి అరోమా వచ్చే ఏమైనా ఫ్లేవర్స్ కూడా యాడ్ చేయొచ్చండి వాటర్లో. నాకైతే ఈ ఫ్లవర్స్ చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్, కలర్గా. అండ్ ఇది ఫైనల్ లుక్ ఫ్రెండ్స్. మీరు కూడా కమెంట్ చేయండి మీకు ఎలాంటి ఫ్లవర్స్ అయితే ఇష్టమో అనేసి. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అప్పటి వరకు బాయ్.